హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మీ ముందుకు రావడం జరిగిందండి. అదే పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఈ పథకం సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే దేశంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు కుట్టు మిషన్లు అందించడం ద్వారా వారికి ఉపాధి కల్పించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా తెలపడం జరిగిందనమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఈ పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకం ఏదైతే ఉందో ఇది కేవలం మహిళలకేనండి. ప్రతి దర్జీ వారికి ఇది సంబంధించినటువంటిది కాదు, కేవలం మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తిస్తున్నట్లుగా మోడీ గారు తెలపడం జరిగిందనమాట అండి. అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ పథకం యొక్క ప్రయోజనం దేశంలోని శ్రామిక మహిళలకు అందించబడటం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ ఉచిత కుట్టు యంత్రం కింద కుట్టు మిషన్ పొందడం ద్వారా మహిళలు మంచి ఆదాయ వనరులను పొందడం ద్వారా ఇంట్లో కూర్చుని మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చు అని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి ఉచిత సిలాయి యంత్రము 2024 కింద 50,000 మందికి పైగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించబడతాయని చెప్పేసి కూడా ఈ పథకం ప్రారంభించినప్పుడు తెలపడం జరిగిందనమాట అండి. ఈ పథకం ద్వారా దేశంలోని మహిళలు స్వావలంబన సమర్థులుగా అవుతారని చెప్పేసి కూడా ప్రధానమంత్రి మోడీ గారు తెలపడం జరిగింది. ఈ పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించినటువంటి అర్హులు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకం కింద మహిళల వయస్సు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వారు ఈ పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకానికి అర్హులుగా తెలపడం జరిగింది. అదే రకంగా ఈ పిఎం కుట్టు యంత్ర పథకం కింద లబ్ధి పొందుతున్నటువంటి మహిళల భర్త వార్షిక ఆదాయం చూసుకున్నట్లయితే కనుక 12,000 మించి ఉండకూడదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. అలాగనే దేశంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసేందుకు అర్హులుగా తెలపడం జరిగిందనమాట అండి. దీనితో పాటుగా దేశంలోని వికలాంగులు మరియు వితంతువులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు తెలపడం జరిగిందనమాట అండి. ఈ పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకానికి అవసరమైనటువంటి పత్రాలు ఏంటి, అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, వయస్సు సర్టిఫికేట్, అలాగనే గుర్తింపు కార్డు, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగనే కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది దరఖాస్తుదారుడు ఒకవేళ వికలాంగుడైతే గనక వైకల్య వైద్య ధృవీకరణ పత్రం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్గా తెలపడం జరిగింది. ఒకవేళ స్త్రీ వితంతు అయితే కనుక ఆమె నిరుపేద వితంతుల ధృవీకరణ పత్రం అనేటువంటిది కూడా యాడ్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇవి ఇంపార్టెంట్. అంటే ఎవరైతే ఈ పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకానికి అప్లై చేసుకుంటున్నారో వారు కంపల్సరీగా అటాచ్ చేయమంటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఇవన్నమాట అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.